ఈరోజు పల్లికో సాధన కమిటీ ఆధ్వర్యంలో సబ్బండ వర్గాల దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాం. తిరుమలగిరి వ్యాపార పరంగా దినదినము అభివృద్ధి చెందుతూ అదేవిధంగా రోజు కొన్ని వేల మంది ప్రయాణం చేస్తున్నటువంటి విద్యాపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అదేవిధంగా అన్ని రకాల ప్రజలు ఈ తిరుమలగిరికి ప్రయాణం చేస్తుంటారు. అందుకోసం ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం చేసినట్టయితే అనేక మంది ప్రజా ప్రయోజనాల కోసమే కాకుండా ఆర్టీసీ కూడా ఆదాయం వనపూర్తిగా వనరులు ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మోత్కూరునే బస్ డిపో, మోత్కూరునే యావతరకల హాస్పిటల్, మోత్కూరునే జూనియర్ కాలేజీ అంటా ఉన్నాడు. ఎమ్మెల్యే గారు మీకు దయచేసి చెప్తా ఉన్నాం, దాన్ని మీరు మార్చుకొని తిరుమలగిరిలో బస్ డిపో చేసినట్టయితే ఒక తిరుమలగిరే కాదు తుంగతుర్తి ప్రాంతం అంతా డెవలప్మెంట్ అవడానికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియపరుస్తా ఉన్నాం. గత 4 నెలల నుండి ఆర్టీసీ డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, ప్రజాప్రతినిధులు రావడం, అధికారులు రావడం, అది మెమోరాల ద్వారా కానీ ఏ